ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాత, అక్కడ జరిగిన నేరాల గురించి, డబ్బుల ట్రాన్సాక్షన్ గురించి తెలిసిన తర్వాత ఏపీలో అందరూ అదేమైనా పెద్ద స్కామా అంటున్నారు. ఎందుకంటే ఏపీలో జరిగింది అంతకంటే బహిరంగ దోపిడీ. 1,00,000 కోట్ల నగదు రూపంలో లావాదేవీలు జరిగాయి. ఈ స్కామ్లో 1 నుంచి 100 దాకా మొత్తం ఓ మాఫియాదే రాజ్యం. విచారణ ప్రారంభించగానే పెద్ద తలకాయలు ఈజీగా దొరికిపోతాయి. మద్యం వ్యాపారం మొత్తం గత ప్రభుత్వం పెద్దల గుప్పిట్లోనే ఉంది. అమ్మేది ప్రభుత్వ దుకాణం పేరు మీదే, కానీ అందులో పనిచేసే మనుషుల దగ్గర నుంచి లిక్కర్ తయారీ బ్రాండ్లు, రవాణా సహా మొత్తం వాళ్ళ గుప్పిట్లోనే ఉండేది. పైగా అంతా పూర్తిగా నగదు లావాదేవీలు. ఎన్ని వేల కోట్లు వెనకేశారో చెప్పడం కష్టం. అన్ని విభాగాల్లో వైసీపీ నేతలు దూరిపోయి ప్రైవేట్ డిస్టరీలో మద్య సేకరణ నుంచి లైసెన్స్, ఏజెన్సీ శాఖ అధికారులు, సీసాల తయారీదారులు, నగదు వసూలు శాఖల వరకు అన్ని చోట్ల కమిషనర్ తెరతీశారు. వైసీపీ నేతలు డిక్షనరీ తయారీ అయ్యే ఊరు పేరు లేని మద్యాన్ని అమ్మారు. టార్గెట్ పెట్టి మరీ అమ్మేశారు. వాటిలో విషరసాయనాలు ఉన్నాయని నివేదికలు వచ్చినా పట్టించుకోలేదు. నగదు లావాదేవీలు మాత్రమే జరిపారు. మద్యం దుకాణాల్లో వైసీపీ నేతలు మాత్రమే ఉన్నారు. నగదు రూపంలోనే విక్రయాలు జరగడం ద్వారా అవి ప్రభుత్వ రికార్డులోనికి వెళ్లకుండా చూసుకున్నారు. రఘురామ స్వయంగా ల్యాబ్లో మద్యాన్ని టెస్ట్ చేయించి రిపోర్టులు కేంద్రానికి సమర్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రముఖ మద్యం కంపెనీలు కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఇప్పటికీ కావాల్సినంత సమాచారాన్ని సేకరించారు. సిఐడి అడుగుపెట్టి చర్యలు తీసుకోవడమే మిగిలింది. అసలేం జరిగిందో ప్రజల ముందే పెడితే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం.